హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పచ్చి కొబ్బరి అయితే ఒక హాఫ్ చెక్క అయితే తీసుకొని, తెల్ల నువ్వులు అయితే 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. తెల్ల నువ్వులు ఇష్టం లేకపోతే జీడిపప్పు పలుకులు ఒక 5 పలుకులు వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి వాటర్ వేసేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. మరి ముదురు కొబ్బరి అయితే తీసుకోకండి, కొంచెం లేతగా ఉండే కొబ్బరి తీసుకోండి. ఇప్పుడు ఇట్లా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక అర గ్లాసు వాటర్ వేసేసి చిక్కటి పాలు తీసుకోండి. ఫస్ట్ ఒక అర గ్లాసు చిక్కటి పాలు తీసుకుందాము. తీసిన తర్వాత మళ్ళీ అదే కొబ్బరిలో ఇంకొకటిన్నర గ్లాసు వాటర్ వేసేసుకొని కొంచెం పలచగా ఉండే కొబ్బరి పాలు తీసి పక్కకు పెట్టేసుకోండి. దీంట్లో మనం వాటర్ ఏమి వేయట్లేదు, కొబ్బరి పాలతోనే చికెన్ కర్రీ అనేది చేస్తున్నాము కాబట్టి కొబ్బరి పాలు తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి పెద్ద బాయిలర్ కోడి అని చెప్పి మా వారైతే తీసుకొచ్చారు. సేమ్ నాటుకోడి లాగానే ఉండిద్ది అని చెప్పేసి తీసుకొచ్చారండి. 1/4 కేజీ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ చికెన్లోకి అయితే ఆయిల్ అయితే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే స్కిన్తో తీసుకున్నాం కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను. కొంచెం కొంచెం జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం వేసుకోండి. ఇప్పుడు వేసిన తర్వాత కరివేపాకు రెమ్మలు అయితే ఒక 2 రెమ్మలు వేసుకొని ఆనియన్స్ అయితే ఒకటైతే వేసుకుందాము. ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ అయితే ఒక స్పూన్ నిండా వేసుకుందామండి. సాల్ట్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి జస్ట్ మనకు ఆనియన్స్ అనేది కొంచెం మగ్గితే సరిపోతాయి. ఇట్లా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొత్తిమీర, పుదీనా, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక అర చెక్క వచ్చి ఆనియన్స్ అయితే వేసుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ పట్టుకున్నాను. ఈ పేస్ట్ అయితే పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మెయిన్ వచ్చేసి మనకి ఈ పేస్టే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ అర్థమైందో లేదో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్స్లో సగం అయితే వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి పచ్చి వాసన పోయిన తర్వాత చికెన్ అయితే వేసుకుందాము. చికెన్ వేసిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అయితే తర్వాత అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేసి చికెన్లో నుంచి వచ్చే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వచ్చి ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ అయితే ఉండండి. హైలో మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. ఎప్పుడు మనకి ఈ మసాలాలో కొంచెం స్లోగానే ఫ్రై చేసుకుంటేనే మంచిగా బాగుంటాయి. మనకి మసాలా అంతా ముక్కకు పట్టి చాలా బాగుండేది. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకుందాము. ఈ చికెన్లో నుంచి వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయి మనం ఆయిల్ వేసాం కదా, ఆయిల్ కొంచెం పైకి తేలినప్పుడు కారం అయితే వేసుకోవాలి. కారం అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాల పొడి అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత చికెన్ మసాలా అయితే ఒక 1/4 స్పూన్ అయితే వేసుకున్నాను. ఒక స్పూన్ నిండా వేసుకోండి. ఒక స్పూన్ నిండా చికెన్ మసాలా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి ఒక 3-4 నిమిషాలు అయితే ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి పాలు అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి పాలు వేసేసి ఫస్ట్ మనం చిక్కగా తీసుకున్నాం కదా కొబ్బరి పాలు ఒక అర గ్లాసు, అవి మొత్తం వేసేసి ఈ కొబ్బరి పాలలోనే చికెన్ అనేది మంచిగా మనకి ఉడకాలి కాసేపు. అంటే ఒక 3-4 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొబ్బరి పాలన్నీ కొంచెం ఇంకిపోయి ఆయిల్ కొంచెం ఇట్లా పైకి తేలేటప్పుడు మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాము. ఇట్లా కలిపేసిన తర్వాత ఇందాక మనం 1.5 గ్లాసు తీసి పెట్టుకున్నాం కదా పల్చగా ఉండే కొబ్బరి పాలు, అవి అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మొత్తం ఒకసారి వేసేసి మొత్తం కలిపేసుకోండి. మనకి స్వీట్గా ఉండిద్దేమో అట్లాంటిది ఏమి డౌట్ ఏమి పడకండి, బాగానే ఉండిద్ది, టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే ఇంకొంచెం వేసేసుకొని 1.5 గ్లాస్ తీసి పెట్టుకున్నాం కదా మొత్తం వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. మనకు కొంచెం స్పైసీగానే ఉండిద్ది. కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చూసి అయితే వేసుకోండి. నేను వేసిన కారం అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత
స్టవ్ ఆపేస్తున్నాను. బాగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఫైనల్గా మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే చికెన్ కర్రీ అంటే నాటుకోడి కానీ చేసుకుంటే ఇదే ప్రాసెస్లో టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి.